ఈ గ్రామంలో ఒక విచిత్రమైన నియమం ఉంది. ఎప్పుడూ ఎరుపు రంగు ధరించకూడదు. గ్రామాధిపతి అనుమతి లేకుండా ఎవరూ గ్రామం వదలకూడదు. ఎందుకంటే గ్రామం వెలుపల రక్తపిపాసి దయ్యాలు ఉన్నాయి. నియమాలు ఉల్లంఘిస్తే ఆ దయ్యాలు తినేస్తాయి. తన ప్రియుడిని కాపాడాలని ఒక యువతి గ్రామం వెలుపలికి మందు కోసం వెళ్లాలని నిర్ణయించుకుంది. బయలుదేరే ముందు ఆమె తండ్రి ఒక ఘోర రహస్యాన్ని బయటపెట్టాడు. అతను ఆమెని ఒక చీకటి గదిలోకి తీసుకువెళ్లాడు. చీకట్లో అతను ఒక జోరీగా పంజాలను తాకాడు. తండ్రి వివరించడంతో కుమార్తెకు అర్థమయ్యింది, నిజానికి దయ్యాలు అనేది గ్రామ పెద్దలే నటించేది. గ్రామస్తులను అక్కడే బంధించడానికి. కుమార్తె సుఖం కోసం తండ్రి ఆమెను మందు తెచ్చుకోవడానికి ధైర్యంగా వెళ్లమని ప్రోత్సహించాడు. ప్రయాణానికి డబ్బుగా ఒక బంగారు గడియారం ఇచ్చాడు. అది మందుకు మార్పిడి చేయడానికి. కుమార్తె దృష్టి సరిగా లేకపోవడంతో గ్రామాధిపతి ఇద్దరు యువకులను ఎస్కాట్ గా పంపాడు. కానీ గ్రామ ద్వారం వద్దకు వచ్చాక ఒక యువకుడు భయపడి పరిగెత్తాడు. మరొకడు కడుపు నొప్పి అని నటించి తప్పించుకున్నాడు. ఏమి చేయక ఆమె ఒంటరిగా ప్రయాణం కొనసాగించింది. అకస్మాత్తుగా ఒక గుంతలో పడింది. అదృష్టవశాత్తు గుంత అంచు వద్ద ఉన్న వేర్లను పట్టుకుంది. కానీ బయటపడగానే దయ్యాల కేకలు వినిపించాయి. ఆమె గజగజలాడిపోయింది. తండ్రి చెప్పిన దయ్యాలు నటించేదనేది నిజం కాదని తెలుసుకుంది. ఆమెను భయపెట్టకుండా చెప్పిన అబద్ధం మాత్రమే. దయ్యాలు దగ్గరకు వస్తున్నాయి. తెలివిగా ఆమె తిరిగి గుంత దగ్గరకు వెళ్ళింది. ఉద్దేశపూర్వకంగా శబ్దం చేసి దయ్యాలను ఆకర్షించింది. దయ్యం దాడి చేసినప్పుడు ఆమె చురుకుగా తప్పించుకుంది. దయ్యం నేరుగా గుంతలో పడింది. ఆ దయ్యం నిజానికి ఆమెను ప్రేమించే ఒక వెర్రివాడి నటన మాత్రమే. ఆమెను తిరిగి పంపడానికి భయపెట్టాలని. కానీ తాను రక్తస్రావంతో మరణించాడు. త్వరలో ఆమె అడవి దాటింది. ఒక దయ్యాల రక్షకురాలిని కలిసింది. ఆమె వేడుకోవడంతో రక్షకురాలు ఆమెకు మందు సరఫరా చేసింది. గ్రామానికి తిరిగి వచ్చాక ఆమె తన ప్రియుడిని కుదర్చింది. ఈ అనుభవం వల్ల ఇద్దరూ చివరకు కలిసి జీవించారు.